ప్రజ్ఞ డిజిటల్ మీడియా. టీడీపీ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కనుంది. ఆయనకు ప్రాధాన్యం ఉన్న కీలక మంత్రిత్వ శాఖలపై పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉంది. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. ప్రతి నియోజకవర్గంలో వేలల్లో మెజార్టీ సాధించారు అభ్యర్థులు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించడంపై అటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా నారా లోకేష్ పై ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర పోషించారు నారా లోకేష్. అయితే నారా లోకేష్ ఎన్నికల్లో గెలిచాక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు. ఓట్ల లెక్కింపు ముగిసాక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి శిరసా వహిస్తానన్నారు. ఈ తరుణంలో మంత్రివర్గంలో లోకేష్ చేరతారా లేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లో కాకుండా అటు రాజకీయ పరంగా కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై పలు సోషల్ మీడియా వేదికల్లో కూడా వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ మరోసారి ఆ శాఖనే కేటాయిస్తారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. వీటిపై తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు స్పందించినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై కేటాయించే పదవిపై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. కేబినెట్ బయట ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన కీలక విధానాలు, నిర్ణయాలు వాటి అమలులో భాగస్వామ్యం ఉండదన్న ఆలోచనతో మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.